ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. తిరిగి ప్రభు మనల్ని ప్రేమించి ఈ 3వ రాత్రి ఉపవాస ప్రార్థన కూడికలో ప్రత్యేకంగా మరి ఈ నెల చివరి ఆఖరి దినమందు దేవుణ్ణి స్తుతించటానికి ప్రభు మనకు చక్కని అవకాశం ఇచ్చారు. భయంకరమైనటువంటి వాతావరణ ప్రతికూలతల్లో నుండి దేవుడు చక్కని వాతావరణాలు అనుగ్రహించారు. ఇందాక నేను న్యూస్ చూస్తూ ఉన్నప్పుడు అక్టోబరు నవంబర్ మాసంలో 23 తుఫాన్లు ఉన్నాయంట. ఈ మాసంలో 9 సార్లు తుఫాన్ వచ్చిందంట. మనకు తెలియదు కానీ సముద్ర జల గర్భాల్లో 9 సార్లు తుఫాన్ వచ్చిందంట. ఇందాకడే నేను చూశాను. ఇంకా నవంబర్ మాసంలో 14 సార్లు వస్తుందంట. మరి అది మనకు రాకుండా దేవుడు మనల్ని కాచి కాపాడుతూ తన అపారమైనటువంటి కృపలో మనల్ని నడిపించాలని మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. తిరిగి ప్రియులారా, మరి ప్రారంభ 2 దినాలు దేవుడు చక్కగా ప్రభు మన మధ్యలో ఉండి చక్కని ప్రార్థన కూడికలను జరిగించారు. ఈ రాత్రి కూడా మరి ఈ నెల చివరి రోజు, ప్రతి నెల సంఘక్షేమాభివృద్ధి కొరకు నెల చివరి కూడికను మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి దినం. సంఘ సంస్కరణకర్త మార్టిన్ లూథర్ గారు రోమా ప్రియులారా, మరి పోపు లేక ఆ యొక్క నడవడికల్లో నుండి ఒక ఉన్నతమైనటువంటి క్రీస్తు యొక్క ప్రేమను చాటించుట కొరకు ఆయన ఒక 95 ఒక చక్కని కొటేషన్స్తో ఆయన సంఘాన్ని ఎంతో ఉజ్జీవింపచేశాడు. దానిలో నేను ఆ 95 విషయాలు చదివాను. ఇంగ్లీష్లో నుంచి తెలుగులోనికి ట్రాన్స్ఫర్ చేసి అవి మరి వ్రాయబడినటువంటి విషయాలు నేను చదివాను. అవి చదివినప్పుడు చాలా సంతోషం అనిపించింది. నిజంగా మరి దేవుని కొరకు మనము అటువంటి మంచి పరిచర్యలు చేసేవారిగా మనము ఉండాలి. దేవుణ్ణి ఎట్లా మనం సేవించాలి అనేటువంటి భావన ప్రియులారా వాటిల్లో కనబడతా ఉన్నాయి. దానిలో నుంచి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. ఆయన 95 విషయాలు రాస్తూ ఒక చక్కని మాట ఏంటంటే, నిరాశ, దానికి వేరే పదము రక్షణ. నిరాశ, రక్షణకు ఇంకొక 2 పదాలు వాటికి జోడించినటువంటి విషయం ఏంటంటే, నిరాశ అనేది నరకము, నిరీక్షణ అనేది పరలోకము అనేటువంటి చక్కని కొటేషన్ ఆయన ఆ యొక్క పదాల్లో రాశారు. నేటి దినాల్లో ప్రియులారా, మనం పరలోకానికి నడిపింపబడ్డ కొరకై దేవుని యందు నిరీక్షణ, రక్షణ కలిగిన వారిగా మనము నడిపించబడతా ఉన్నాము. దాన్ని బట్టి మనము సంతోషించాలి. అట్లాగే ఆ దినాల్లో ప్రియులారా, మరి ఈ యొక్క పరిశుద్ధత కొరకు పవిత్ర పత్రాలు అమ్మినట్లుగా, ఇంకా మరి పోప్సు, ఇంకా మరి పెద్ద పెద్దవారు వాటిని అమ్ముతూ ఉన్నట్లుగా చక్కని విషయాలు ఆ 95 విషయాలు కనబడతా ఉంటాయి. మందిరములో కానుక పెట్టిన గురించి చాలా మంచి విషయాలు వాటిలో ఉన్నాయి. ఆ విషయాలు నేను చదివాను, చాలా సంతోషపడ్డాను. ప్రియులారా, ఏదేమైనా మనమందరము ప్రభు కొరకు జీవించవలసిన వారమై ఉన్నాము. ప్రభు కొరకు కట్టబడవలసిన వారమై ఉన్నాం. ఈ రాత్రి కూడా దేవుడు మన మధ్యలోనికి దేవుని దాసుల్ని నడిపించారు. మన ప్రియులు మరి కృపాదానమయ్య గారు మన మధ్యలోనికి రావటం ఎంతో సంతోషం. ప్రారంభ రాత్రి సీమోన్ గారు ఉపవాసమును గురించి మాట్లాడారు. గత రాత్రి కూడా దేవుడు అన్నాను జ్ఞాపకం చేసుకున్నట్లుగా
యెహోషాపాతును ఇశ్రాయేలు వారిని దేవుడు ప్రియులారా మరి యూదులైన వారిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా వారు జ్ఞాపకం చేశారు. ఈ ఉపవాసం అనేటువంటివి యూదా ఇంటి వారికి పండుగలని వారు జ్ఞాపకం చేశారు బైబిల్ గ్రంథంలో నుండి. ఈ రాత్రి ప్రియులారా మరి దేవుని దాసులు దేవుని వర్తమానాన్ని అందించే ముందు మన హృదయాలు దేవుని వాక్యం కొరకే సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాము. దేవుని దాసులు మనతో మాట్లాడే ముందు ప్రభా మాతో మాట్లాడండి, మందరితో మాట్లాడండి అని చెప్పి మాట్లాడండి అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం కొరకు మన హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాము నాయన. తిరిగి మరి మా ప్రభా ఈ నెల చివరి రోజు ప్రభా మరి మా తండ్రి ఈ ఉపవాస ప్రార్థనల్లో మిమ్మల్ని సేవించటానికి మీరిచ్చిన అవకాశాలను బట్టి నీకు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. ఏ మంచి లేని నన్ను మమ్మలను ప్రభా మీ దయ వల్ల మరి క్షేమముగా ఉంచి మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ప్రార్థించుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు నాయన. ఈ సమయంలో ప్రభా మరి మీ దాసులను మా మధ్యలోనికి తెచ్చినందుకు నీకు వందనాలు. తిరిగి మీ మాటల చేత మందరితో మీరు మాట్లాడండి. వస్తున్న నిబిడలను త్వరపడి మీ సంధికి రాగలిగినట్లు సహాయమును దయచేయండి. సాతానుడు కలిగించే ప్రతి ఆటంకమును తొలగించండి. మీ కృపలో మమ్మలను బలపరచండి. మీ కృపకు మేము పాత్రులం కాగలిగినట్లు సహాయమును దయచేయండి. దేవా ఈ రాత్రి నాయన దేవా మీరు మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తూ తెచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు తెలియచేస్తూ ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ కూడికలు మీరు మా కొరకు, మా కుటుంబాల కొరకు, సంఘాల కొరకు నాయన మా క్షేమము కొరకు మీరు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు తెలియచేస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో దేవుని దాసులు కృపాదానమయ్య గారు దేవుని వర్తమానాన్ని మనకు అందిస్తారు. ప్రభునామానికి స్తోత్రాలు. దేవుని మహాకృపను బట్టి ఈ 3వ రోజు రాత్రి ఈ యొక్క ఉపవాస ప్రార్థనా కూడికలో మీ మధ్యన ఉండి మీతో కలిసి ప్రభువుని స్తుతించటానికి, మహిమపరచటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభునామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఈ స్థలానికి ప్రేమతో ఆహ్వానించినటువంటి యోహాను గారికి, అమ్మగారికి, కుటుంబానికి, చేరువచ్చిన మీ అందరికీ ప్రభునామములు వందనాలు. మరి దైవజనులు మాణిక్యరాయ్ గారు మరి మాతో ఎంతో కలిసి ఆత్మీయంగా మరి సాగిపోయినటువంటి పరిస్థితులు ఎన్నో జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. మరి స్థలానికి వచ్చినప్పుడు మరి చిన్న వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. చదువు. సరిపోతుందండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వందనాలు నాయన. ఎన్నిక లేని మమ్మలను నీ ప్రియ కుమారుని యొక్క శిలువ, మరణ, పునరుద్ధానాల ద్వారా నాయన మీ యొక్క రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నారు. మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో మేమందరము చేరి మిమ్మల్ని స్తుతించి మహిమపరచడానికి ఎంతవరకు కృప చూపించినందుకు వందనాలు ప్రభువా. నాయన పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభువా. చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి మరి ఇక్కడ నిలిచి సంఘములో మీ పరిచయం చేస్తున్న మీ దాసుల కుటుంబాలను బట్టి వందనాలు
నాయన మరి చేరువచ్చిన నీ బిడ్డలందరిని బట్టి వందనాలు. నీ బిడ్డలో ఆత్మీయ ఎదుగుదల కొరకు, సంఘ క్షేమము కొరకు నీ బిడ్డలు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రార్థనా కోడికలు బట్టి మా హృదయమంతటితో స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో నాయన కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మా తండ్రి మీ ఆత్మను మా మధ్యన ఉంచండి. మీ సన్నిధికి నీ బిడ్డలమైన మాకు విరోధంగా పనిచేసే ప్రతి విధమైనటువంటి వ్యతిరేక ఆత్మలను దూరపరచండి. చీకటి శక్తులను బంధించండి. మీ ఆత్మ కార్యం మా మధ్య ఉంచి నాయన చేరువచ్చిన బిడ్డలకు, సంఘానికి, నాయన మా ఆత్మీయ జీవితాలకు ఈ రాత్రికాల ఈ ఉపవాస ప్రార్థనా కూడిక మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని నీ పక్షంగా నిలువబడిన నేను ఒట్టివాడును ప్రభువా. నా నోట మీ మాటలు ఉంచి నీ బిడ్డలకు కావలసినటువంటి మీ ఆత్మీయ సత్యాలు బోధించటానికి, నీ బిడ్డలు ఆత్మీయంగా పురుకొల్పబట్టానికి, ఆత్మీయంగా దీవించబట్టానికి మీ మాటల చేత మీరే ఊరడించి, ఆదరించి, బలపరిచి నడిపిస్తారని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, మరి దేవుని మహాకృపను బట్టి మరి 10 మాసాలు ప్రభు మనల్ని కాపాడి మరి విధంగా ప్రభు సన్నిధిలో ఈ 10 మాసాల సమయంలో మరి యొక్క 10వ నెల చివరి సమయంలో మనం ఆ విధంగా ప్రభు సన్నిధిలో గడుపుతూ మరి యొక్క నూతన మాసపు శుభగడియలను ప్రభు సన్నిధిలో ఎదుర్కోవటానికి ప్రభు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి మనం కృతజ్ఞులమై ఉన్నాం. గతించిన దినాల్లో వాతావరణాన్ని బట్టి ఎన్నో అపాయాల్లో నుండి, ఎన్నో బలహీనతల నుండి ప్రభు మనలను, మన కుటుంబాలు, మన బిడ్డలను, సంఘ బిడ్డలను, దైవజనుల కుటుంబాలు మరి రాకపోకల్లో, ప్రయాణాల్లో, బిడ్డలు చేసుకునే పనిపాటల్లో ప్రభు తోడై ఉండి ఏ కీడు, శోధన, ఏ ప్రమాదము ఏ కుటుంబానికి తాకకుండగా దేవుడిచ్చిన కాపుదలను బట్టి ప్రభువుకి మన హృదయమంతటితో కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారమైనాం. అందుకనే దావీదు భక్తుడు 103వ కీర్తనలో ఆయన మొదటి 3 చరణాల్లో చెప్పిన మాట ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోవద్దని ప్రభువును స్తుతించాడు. అట్లాగే 116వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదనని చెప్పి అక్కడ 12వ చరణంలో 116వ కీర్తనలో మరి దైవజనుడు చెప్పినట్లుగా చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరింతకు ముందు దేవుని దాసులు జ్ఞాపకం చేశారు. ఇది ప్రియ దేవుని బిడ్డలారా, మరి సంఘ సంస్కరణ దినం, మతోద్ధారణ అని చెప్పేసి మరి లూథరన్ సంఘాల్లో అయితే ఎక్కువగా దీన్ని ప్రాధాన్యత ఇచ్చి మార్టిన్ లూథర్ గారిని ఆ విధంగా చేసినటువంటి త్యాగాలను కొనియాడుతూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దినాలలో మరి 300 క్రీస్తు 300 సమయంలో వరకు కూడా ఆది క్రైస్తవ సంఘం మరి చాలా శ్రమల గుండా వెళ్ళింది. దేవుడు ఆ సంఘాన్ని విస్తరింపజేస్తూ ఉన్నప్పుడు రోమీల యొక్క పరిపాలనలో క్రైస్తవు మీద చాలా వ్యతిరేకత ఉండేది. అయితే కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి వచ్చిన తరువాత మరి ఈ క్రైస్తవ్యానికి మరి మంచి పునాది పడిందనుకోవచ్చు, కానీ సంఘానికి క్షేమం వచ్చిందని చూసుకోవచ్చు. కానీ చక్రవర్తిని బట్టి మరి సంఘములో అధికారులు అనేక మంది చేరారు, కానీ వారు రక్షణ లేనివారు, ఆత్మీయత లేనటువంటి వారు. ఆ సంఘము 1517వ సంవత్సరం వరకు ఆ కాలాన్ని ఏమంటారంటే క్రైస్తవ సంఘానికి అది ఒక చీకటి యుగం అంటారు. ఎందుకనంటే దేవుని వాక్యము
చదవటానికి ప్రజలకు హక్కు లేదు. బిషప్పుల దగ్గర, పోపుల దగ్గర, మరి క్యాథలిక్ అంటే సార్వత్రిక సంఘం. క్యాథలిక్ అనే మాటకి ఏంటంటే సార్వత్రిక సంఘం. మరి సార్వత్రిక సంఘం అని చెప్పుకునేటువంటి ఆ సంఘాల్లో మరి ఆర్సీఎం వారే ఏం చేసేవారంటే దేవుని వాక్యమును వారు గొలుసులు వేసి బంధించేసి పెట్లు వేసి తాళం వేసేసేవారు. ఇది ఎవరికంటే మరి తర్బీదయ్యే వారికి కొంచెం బోధించేవారు. తరువాత ఇంకేం చేసేవారంటే ఆ పోపు గారో లేకపోతే ఆ ఫాదర్సో విధంగా చెప్తూ ఉండేవారు. ఆ విధంగా దేవుని వాక్యాన్ని ప్రజలకు అందుబాటులోకి రాకుండగా అందరూ చదవటానికి అవకాశం లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ మార్టిన్ లూథర్ గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని, అదేవిధంగా ఆయనతో పాటు కొంతమంది సహకారులు, అంతకుముందు జాన్ హస్ అని ఇంకా అనేక మంది దేవుని బిడ్డలు లేచి దేవుని వాక్యము మరి అందరికీ అందుబాటులో ఉండాలి, మరి సంఘములో జరిగేటువంటి ఈ యొక్క దురాచారాలు, పాప పరిహారార్థ పత్రికలు అమ్ముతూ వారేం చేసేవారంటే మరి క్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తము ద్వారా మనిషికి పాప విమోచన చెప్పి చెప్పకుండగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించుననేటువంటి వాక్యాన్ని ప్రక్కన పెట్టి వారేం చేశారంటే మరి అబద్ధమాడితే ఈ పాప పరిహార పత్రిక కొని నువ్వు చింపేస్తే నీ పాపానికి క్షమాపణ ఉంది, నువ్వు వ్యభిచారం చేస్తే లేకపోతే నువ్వు దొంగతనం చేస్తే ఈ పాప పరిహార పత్రిక ఇంత పెట్టి నువ్వు కొని ఈ పత్రిక చింపేస్తే నీ పాపానికి విడుదల ఉంది, క్షమాపణ ఉందని చెప్పి వారు ఆ విధంగా సంఘాన్ని దేవుని వాక్యానికి విరుద్ధంగా దురాచారాలు మరి ఆ దేవుని వాక్యానికి విరుద్ధంగా వారు కొన్ని మరి సంఘములోనికి అవన్నీ ప్రవేశపెట్టినప్పుడు దేవుని వాక్యము తెలియక సంఘం ఆ విధంగా సాగిపోతున్న దినాలలో మరి దేవుని వాక్య భాగంలో హబక్కు గ్రంథములో మరి ఏం చేస్తాడంటే ఈ మార్టిన్ లూథర్ గారు దేవుని వాక్యాన్ని చదివి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించుననేటువంటి వాక్యము ద్వారా, అదేవిధంగా రోమా పత్రిక 3వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు 23లో నీతిమంతుడుగా ఎలా తీర్చబడుతున్నాడంటే ఉచితముగా నమ్మువానికి మరి దేవుని కృప ద్వారా మరి మానవుణ్ణి క్రీస్తు ప్రభు ఆయన శిలువ రక్తము ద్వారా నీతిమంతుడిగా తీరుస్తున్నాడని ఆ మాటలు ఆయన్ని బలపరిచినప్పుడు ఈ వాక్య సత్యాన్ని ప్రజలకు అందకుండా మరుగు చేశారని ఆయన ఏం చేశాడంటే ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియాలని చెప్పి ఆ విధంగా మరి వచ్చినప్పుడు ఆయన వెంబడించిన వారిని ఏం చేశారంటే ప్రొటెస్టెంట్లని వారికి ముద్ర వేశారు. మనలందరినీ ఏమంటారంటే ప్రొటెస్టెంట్లు. మరి ఆర్సీఎం వారిలో నుండి బయటకు వచ్చిన వారు మనకి 66 గ్రంథాలు ఈ పరిశుద్ధ మరి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. మరి వారికైతే ఇంకా కొన్ని 7 గ్రంథాలు మరి చరిత్ర గ్రంథాలని అవి మరి కొన్ని వారు ఆ విధంగా ఆర్సీఎం వారి యొక్క మరి బైబిల్ గ్రంథంలో వారి ఉంటాయి. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినప్పుడు మరి సంఘ సంస్కరణ దినము మతోద్ధారణ అని చెప్పి ఈరోజు మరి ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రొటెస్టెంట్ క్రైస్తవులు అంటే బాప్టిస్ట్ వారు కానీ, సిఎస్ఐగా వారు కానీ, మరి లూథరన్స్ వారు కానీ, ఇంకా బయట ఈ సంఘాలన్నిటికీ ఈ వాక్యము ప్రపంచమంతా కూడా అందుబాటులోకి రావటానికి మార్టిన్ లూథర్ గారు దేవుడు ఆ దినాల్లో వాడుకొని దేవుని వాక్యాన్ని ఆయన బయటకు తీసుకొని వచ్చి ప్రపంచమంతటికి సువార్త అందించబడటానికి దేవుడు ఆయన ఒక సాధనముగా వాడుకున్నాడు. అందుని బట్టి ప్రభువుని మనం ఎంతో స్తుతించవలసిన వారమైనాం. ఈ దేవుని వాక్య భాగం మన చేతుల్లోకి వచ్చి ఎంత విరివిగా మనం చదువుకుంటున్నామంటే మరి విలియం టెండేల్ అనేటువంటి ఆయన మరి ఆ లాటిన్ భాషలో అది మరి ఆ గ్రీకు, హీబ్రూ, మరి అరమైక్ అనేటువంటి ఈ 3 భాషల్లో దేవుని వాక్యం రాయబడింది ప్రారంభ దినాలలో. మరి పాత బంధన గ్రంథం హీబ్రూలోను,
అక్కడక్కడ కొన్ని దానియేలు గ్రంథం వాటిల్లో అర్మాయిక్ భాషలో వ్రాయబడ్డాయి. ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో అంతా కూడా అక్కడక్కడ 2-3 మాటలు అర్మాయిక్లో తప్ప మరి గ్రీకు భాషలోనే ఈ యొక్క క్రొత్త నిబంధన గ్రంథం అంతా కూడా వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, మరి ఆ తరువాత విలియం టిండిల్ అనేటువంటి ఆయన మరి ఇంగ్లీష్లోనికి తర్జుమా చేయటానికి ఆయన మరి పుస్తకం చదివితే కళ్ళంట నీళ్ళు వస్తాయి. వారు పడిన ప్రయాసలు, దేవుని వాక్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవటానికి వారు ప్రయాసపడిన వారిని ఆ దినాలలో నాయకులైన వారు ఏం చేశారంటే, వారు ఆ విధంగా తీసుకురావటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారిని పట్టుకొని కట్టేసి నిలువున కాల్చేశారు. కొంతమందినైతే చర్మాలు ఒలిచారు. దేవుని బిడ్డలారా, వారు చాలా శ్రమలు అనుభవించారు. సంఘ చరిత్రలో చూసినప్పుడు ఈ విషయాలన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని వాక్యము బయటికి తీసుకురావటానికి చాలామంది ప్రయాసపడ్డారు, వారు ప్రాణాలు అర్పించారు. అందుని బట్టి మనం ఎంతగానో ప్రభు మనకి ఇచ్చినటువంటి దేవుని వాక్యాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభును స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు మనం త్వరగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు మరి ఆ యోవేలు గ్రంథంలో యోవేలు ప్రవక్త ఇశ్రాయేలీలకు ఆయన ఒక పిలుపు ఇస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉంది. మరొకసారి ఆ మొదటి అధ్యాయము 13-14 వచనాలు మరొకసారి చదువుకుందాం. చూడండి. యాజకులారా, గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువార్లారా రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు మరి అక్కడ యోవేలు ప్రవక్త ద్వారా ప్రజలందరికీ ఒక ఆహ్వానాన్ని దేవుడు తన దాసుడైనటువంటి యోవేలు ద్వారా ఈ యొక్క ఆహ్వానం పలుకుతూ ఉన్నట్లుగా దేవుని వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉంది. దేని కొరకంట? దేవుణ్ణి బ్రతిమలాడుకోవటానికి మీరేం చేయాలంటున్నాడంటే, ఉపవాస దినమును ప్రతిష్ఠించండి, వ్రత దినాన్ని ఏర్పరచండి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ కూడా మీ దేవుడైన యెహోవా మందిరములో ఏం చేయాలంటండి? సమకూర్చండి. మరి ప్రజలందరినీ కూడా సమకూర్చి ఉపవాసములో మరి దేవునితో సహవాసం చేయటానికి, దేవుణ్ణి బ్రతిమలాడుకోవటానికి ఏం చేయమంటున్నాడండి? సమకూర్చండి, వారిని పిలువనంపండి అని చెప్పేసి ఇక్కడ ప్రవక్త అయినటువంటి యోవేలు ద్వారా ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, అక్కడే 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎవరెవరు రావాలని చెప్తూ ఉన్నాడంటే, 2వ అధ్యాయము అక్కడ 16వ వచనం కూడా చూడండి. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుచుడి, చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె ఆ గదిలో నుండి రావాలను. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఎవరు కూడా రావాలంటండి? పెండ్లి చేసుకున్నవారు, చిన్న పిల్లలు,
పెద్దలైన వారు దేవుని మందిరములో సమకూర్చబడాలి. దేని కొరకంటే దేవుణ్ణి బ్రతిమలాడుకోవటానికి, ప్రభు పాదాల దగ్గర బ్రతిమలాడుకోవటానికి, దేవుని యొక్క సన్నిధిలో ప్రాధేయపడి మరి దేవుణ్ణి బ్రతిమలాడుకోవటానికి మరి సంఘములో చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా దేవుని మందిరములోనికి రావాలని చెప్పి దేవుని వాక్యము ద్వారా దేవుని వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, మరి చూడండి, దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి ఆది కాండము 32వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ 24వ వచనం నుండి 28వ వచనం వరకు కూడా మరి ఒక సంఘటన మనకందరికీ బాగా తెలుసున్న విషయమే. అక్కడ యాకోబు తన మేనమామ ఇంటి దగ్గర నుండి వస్తూ ఉన్నప్పుడు ఆయన యబ్బోకు రేవు దగ్గర దేవుని సన్నిధిలో పెనుగులాడినటువంటి అనుభవాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. మరి చూడండి, దేవుని వాక్య భాగంలో ఆది కాండము 32వ అధ్యాయము 24వ వచనం నుండి మిగిలిపోయెను తెల్లవారు వరకు. ఎప్పుడు వరకునంటండి? తెల్లవారు వరకు కూడా ఆ రాత్రంతా కూడా ఒక్కడగా ఉండిపోయాడు. మరి ఏశావు యుద్ధానికి వస్తున్నాడు యాకోబు మీద. మరి 400 మందిని తీసుకొని ఆయన మరి యాకోబుని మరి ఆ విధంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో వస్తూ ఉన్నప్పుడు ఆయన అందరినీ పంపించాడు. ఒక్కడు ఏం చేశాడంటే అక్కడ ఉండి దేవుని పాదాలు పట్టుకొని బ్రతులాడుతున్నట్లుగా చూస్తూ ఉంచున్నాం. చదవండి. తెల్లవారు వరకు పెనుగులాడెను, చూచి అతని తొడగూటి మీద కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మన్నగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు యాకోబు దేవుని బిడ్డలారా, ఆయన పొరపాటు దేవుని సందులో ఒప్పుకోవట్లేదు. కానీ ఏమంటున్నాడు? నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. ఆయనకి అక్కడ అర్థమైంది ఏంటంటే మరి తండ్రి దగ్గర ఆశీర్వాదం కొట్టేశాడు. జ్యేష్ఠుడిగా మరి కుటుంబంలో పెద్దవారికి ఏమొస్తాయంటే 2 ఆశీర్వాదం వస్తుందన్నమాట జ్యేష్ఠుడికి. అందును బట్టి జాసత్వము కొరకు ఆయన చాలా ప్రాకులాడాడు. ఎప్పుడు తల్లి గర్భంలో ఉండగానే ఏం చేశాడంటే ఆయనకి పోరాటం. దేని కొరకు? జాసత్వము వల్ల వచ్చేటువంటి 2 ఆశీర్వాదము కొరకు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఏశావు మరి అయితే ఆయన మరి జాసత్వాన్ని తృణీకరించాడంట. అయితే యాకోబు శరీరానుసారంగా జాసత్వపు హక్కును ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. కానీ దేవుని బిడ్డలారా, దేవునిలో జాసత్వం ఆయన సంపాదించుకోలేకపోయాడు. ఏదండి? దేవునిలో జాసత్వాన్ని సంపాదించుకోలేకపోయాడు. అయితే యబ్బోకు రేవు దగ్గర ఆయన ప్రభు పాదాలు పట్టుకొని బ్రతులాడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు ఆయన అడుగుతూ ఉన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అయితే నీ పేరేమిటి? ఏమన్నాడండి? దేవుడు ఆయన అడుగుతూ ఉన్నాడు, నీ పేరేమిటి? ఇంతకుముందు 20 సంవత్సరాల క్రితం తన తండ్రి కూడా అడిగాడు, అయ్యా నీ బట్టలు వాసన అంతా ఏసావులాగా ఉంది, కానీ నీ స్వరం మాత్రం యాకోబులాగా ఉంది, నీ పేరేమిటి అన్నప్పుడు ఏమని చెప్పాడండి? నీ పెద్ద కుమారుడైన ఏశావునన్నాడు.
అందుకని ప్రభు అంటున్నాడు, అయ్యా నీ పేరేంటి, నేను నిన్ను ఆశీర్వదించాలంటే అంటే అప్పుడు ఆయన ఒప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా నా పేరు ఎప్పుడు ముందు ఒప్పుకోలే, మరి దేవుడు తెల్లవారిపోతుంది నేను వెళ్ళిపోవాలి అని చెప్తే అప్పుడు ఆయన మరి గెలవలేకపోయాడంట. అప్పుడు తొడగూటి మీద ఒక్క దెబ్బ కొట్టినప్పుడు అప్పుడు అంటున్నాడు, అయ్యా నా పేరు యాకోబు. యాకోబు అనే పేరుకి అర్థం ఏంటంటే మోసగాడు. అంతరంగంలో ఉన్నటువంటి ఆ పరిస్థితిని దేవుడు తీయటానికి ఆయన పేరు అడిగాడు. అప్పుడు ఆయన హృదయం మార్పు చెందింది. ఎప్పుడండి? ఎక్కడ? ఆయన తొడగూడు వసిలిన తరువాత, ఆయన మోసపు బ్రతుకు మారిన తరువాత. ఆయనకు అంతకుముందు శరీర సంబంధమైన ఆశీర్వాదమే అది శాశ్వతం అనుకున్నాడు. దాని కొరకే ప్రయాసపడ్డాడు. మేనమామ ఇంటి దగ్గర 20 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన 10 సార్లు మేనమామ ఆయన జీతాన్ని మార్చివేశాడంటండి. అప్పుడు అంటాడు, ఏమంటాడంటే, నా శరీరం ఎండకెండింది, మంచుకు తడిచిపోయింది, నిద్ర లేక నా కన్నులు క్షీణించిపోయినాయి. శరీర సంబంధమైన ఆశీర్వాదం కొరకు ఆయన చాలా ప్రయాసపడ్డాడు. కానీ అన్నగారు వస్తున్నాడని తెలిసినప్పుడు ఈ ఆశీర్వాదం అంతా కూడా ఎవరిదవుతుంది? ఒకవేళ తన అన్నగారే వచ్చి ఆయన మీద పడి చంపినట్లయితే ఈ ఆశీర్వాదం అంతా కూడా ఏమైపోద్ది? ఇప్పుడు గ్రహింపు వచ్చింది. అందుకని ఆయన ప్రభు పాదాల దగ్గర బ్రతిమలాడుకుంటున్నాడు. తండ్రి ఇచ్చే ఆశీర్వాదం, ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం, అది ఎంత ఉన్నప్పటికీ ప్రాణం పోతే ఈ ఆశీర్వాదం వల్ల ఏమీ కూడా మరి క్షేమం కాదు. ఒక ధనవంతుడు అనుకున్నాడంట, ప్రభు చెప్పాడు కదా, ఆ రాత్రి ఏమనుకున్నాడంట, ఇదిగో నా పంట బాగా పండింది, మరి ఆ పంట సమకూర్చుకోవటానికి ఈ కొట్లు ఉన్నవి సరిపోవు, పెద్ద కొట్లు కడతాను, ఈ పంటంతా దాచేస్తాను, నా ప్రాణం కొరకు కావలసినవన్నీ సమకూర్చుకుంటాను. అప్పుడు అనుకుంటాను, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు, నీకు అనేక సంవత్సరాలు బ్రతకటానికి నేనేం చేశాను, ఇదిగో ఈ ఆస్తిపాస్తులన్నీ సమకూర్చాను అని అనుకుంటూ ఉంటే ప్రభు అన్నాడంట రాత్రి, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడుగుతూ ఉన్నా, నువ్వు సమకూర్చినవన్నీ ఎవరి వశమైపోతాయని అన్నప్పుడు సంపాదించిందంతా కూడా ఏమైపోద్ది? ప్రాణం లేకపోతే సంపాదించిన దానివల్ల ఏం ప్రయోజనం అండి? దేవుని బిడ్డలారా, అక్కడ యాకోబుకు కూడా అర్థమైంది. తన అన్నగారు ఏశావు వచ్చి ఆయన ప్రాణాన్ని తీసినట్లయితే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కొరకు నేను ప్రయాసపడ్డాను, సంపాదించాను, కానీ ఈ ఆశీర్వాదం అంతా కూడా ప్రాణం లేకపోతే దేనికి ప్రయోజనం? భార్య, పిల్లలు, మరి ఆస్తిపాస్తులు, గొర్రెలు, ఇవన్నీ సంపాదించుకున్నాడు, కానీ ఏమైపోతాయి? అన్నీ వ్యర్థమైపోతాయి. ఏ ఆశీర్వాదం కావాలని గ్రహింపు వచ్చిందంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం కావాలా. ఏ ఆశీర్వాదం? పరలోక సంబంధమైన ఆశీర్వాదం కావాలా. ఇప్పుడు ప్రభు పాదాల దగ్గర మొర్ర పెడుతూ ఉన్నాడు. ప్రభు పాదాల దగ్గర మొర్ర పెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ పోరాడి గెలిచావు. నీ పేరు యాకోబు మోసగాడు అనబడదు, కానీ నీ పేరు ఇశ్రాయేలు. అదే ద్వితీయోపదేశకాండంలో అంటాడు, ఏమంటాడంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడున్నాడు ఈ లోకములో. నీ ఆస్తిపాస్తులు బట్టి కాదు, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అది ఎంతో విలువైనది. ఈ లోకములో ఉన్నటువంటి వారు చక్రవర్తులు కావచ్చు, బంగారం వజ్ర వైడూర్యాలతో తులతూగేవారు కావచ్చు,
దేవుడు రక్షించిన నీ రక్షణకు వారి అధికారాలు కానీ వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కానీ అవి నీ రక్షణకు సాటి కానే కావని అక్కడ దేవుడు సెలవిచ్చాడు. దేవుని బిడ్డలారా, హోషేయ గ్రంథము 12వ అధ్యాయములో 4వ వచనంలో యాకోబు అక్కడ యాకోబును గురించి నువ్వు పోరాడి గెలిచావని చెప్తున్నాడు. అయితే ఆ పోరాటం ఏంటని మనం చూసినట్లయితే మరి హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, ఈ పోరాటం ఏంటంటే హోషేయ గ్రంథం 750వ పేజీ 12వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు యాకోబు ఆయన చేసిన పని ఏంటంటే, ఈ పోరాటం ఏంటంటే దేవుణ్ణి బ్రతిమలాడుకోవటం. పోరాటం ఏంటంటే ఇది పోరాటం, ప్రార్థన పోరాటం. దేవుణ్ణి బ్రతిమలాడుకోవటంలో ఆయన ఏం చేశాడంట, రాత్రంతా కూడా ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమలాడాడు, దేవుని సందులో పెనుగులాడాడు. ప్రభువా, నీ ఆశీర్వాదం నాకు కావాలి. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదం. హెబ్రీ పత్రికలో ఉంటుంది ఒక మాట, జ్యేష్ఠుల సంఘం అని ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే పరలోకంలో కూడా ఉందంట జ్యేష్ఠుల సంఘం. అంటే ఎవరైతే ఆత్మీయంగా రక్షించబడతారో వారిని గురించి చెప్పబడుతుంది జ్యేష్ఠత్వం. దేవుని బిడ్డలారా, ఆ విషయాలకి అది మనం ధ్యానం చేసేది కొద్ది నిమిషాలు. మరి యొక్క పోరాటం దేని నిమిత్తమై మన పోరాటం ఈ లోకములో? దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనిషి పుట్టినది మొదలుకొని జీవించటానికి పోరాటం. ఈ లోకములో మనిషి జీవం కొరకు పోరాటం. తల్లి గర్భములో నుండే మరి ఏశావు యాకోబులకి ఏమి ప్రారంభమైందంటే పోరాటం మొదలయ్యింది. రిబ్కా వెళ్ళి మరి ఆమె దేవుని సందులో బ్రతిమలాడుతుంది, ప్రభువా ఏంటి నా కడుపులో ఈ యొక్క భయంకరమైనటువంటి పోరాటం అని చెప్పినప్పుడు దేవుడు ముందే చెప్పాడు, అమ్మా నీ గర్భములో రాబోయేటువంటి ఇద్దరున్నారు, వారు 2 జనపదాలు కాబోతూ ఉన్నారు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. వారి జీవితాన్ని గురించి దేవుడు ముందే తెలియజేశాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినప్పుడు పోరాటం యాకోబులో ఏముందంటే పోరాట పటిమ. ఈ లోకములో మనిషి బ్రతకటానికి పోరాటం. దేవుని బిడ్డలారా, చదువులో పోరాటం. చదువుకునే పిల్లలకు అంటే పరీక్షలంటే అది పోరాటం. అదేవిధంగా మరి మనుషులు ఎదుగుతూ ఉన్నప్పుడు పాపముతో పోరాటం, ఆత్మీయ జీవితంలో పోరాటం, తరువాత కుటుంబాలు పెరుగుతూ ఉన్నప్పుడు రకరకాల పోరాటాలు, ఈ సమాజముతో పోరాటం, ఎన్నో భయంకరమైనటువంటి పోరాటాల నడుమ మానవుని యొక్క జీవితం కొనసాగుతూ ఉంది. మనిషి పుట్టినది మొదలుకొని పెరుగుతూ ఉన్నప్పుడు, లోకములో బ్రతుకుతూ ఉన్నప్పుడు, సమాజములో సంఘములో బ్రతుకుతూ ఉన్నప్పుడు మానవ జీవితంలో ఏంటండి ఈ పోరాటం, శరీరానుసారమైన పోరాటం ఉంది. అదేవిధంగా ఆత్మీయ పోరాటం కూడా ఉంది. ఈ లోకములో మనిషి బ్రతకటానికి, జీవించటానికి, ఉన్నత స్థితికి వెళ్ళటానికి, ఆధిక్యతలు పొందటానికి ఎన్నో పోరాటాలు ఉన్నాయి. మరి మన ఇండియా టీం క్రికెట్ లేడీస్ది ఆడవాళ్ళ యొక్క క్రికెట్ టీంలో దేవుని బిడ్డలారా మరి 338 కొట్టారంట ఆస్ట్రేలియా వారు.
మన ఇండియా టీంలో దేవుని బిడ్డలారా మరి 339 కొట్టి వారు విన్ అయినప్పుడు, వారు విజయం పొందినప్పుడు జమీమా ఆ బిడ్డ క్రైస్తవ దేశాలకు కూడా ఒక సవాల్ అన్నమాట. ప్రారంభ దినాల్లో మన ప్రాంతాలకు వచ్చి సువార్త ప్రకటించినటువంటి దేశాలు ఈ దినాల్లో వారి జీవితాలు సరైన పరిస్థితులు లేవు. దేవుడు వారిని ఆశీర్వదించిన తరువాత, వారిని అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చిన తరువాత వారు ఆత్మీయంగా దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. 127 పరుగులు చేసి దేవుని బిడ్డలారా మరి ఉన్నటువంటి ఈ జమీమా ధైర్యంగా ప్రభు కొరకు సాక్ష్యం చెప్పింది ఏంటంటే, నేను ప్రభు బిడ్డను, దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటా. వారి తల్లిదండ్రులు కూడా ప్రభువుని ఎరిగిన వారు. మొట్టమొదట నువ్వేం చేయాలంటే ప్రార్థన చేసుకో. ప్రే బిఫోర్ ప్లే. నువ్వు ప్రార్థన చేసుకొని తర్వాత ఆడు అని వారు చెప్పిన మాటను బట్టి క్రైస్తవ్యానికి ఒక సవాలుకరంగా బిడ్డ సాక్ష్యం చెప్పింది. ఎక్కడ సిగ్గుపడల. క్రైస్తవం మీద మన దేశంలో ఎంతో అవమానకరంగా మాట్లాడేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం, నిందించే పరిస్థితులు చూస్తున్నాం. అధికారులు, నాయకులు, చట్టాలు ఎన్నో వ్యతిరేకత కలిగినటువంటి దినాలలో ఆ బిడ్డ ధైర్యంగా ఏమీ సిగ్గుపడకుండగా ప్రభువుని గురించి ఆ సాక్ష్యం వింటూ ఉంటే, ఆ బిడ్డ చెప్పే మాటలు వింటూ ఉంటే కళ్ళ వెంబడి నీళ్ళు వస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఏమీ సిగ్గుపడకుండగా ధైర్యంగా ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఏం చేసిందంటే సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము వార్తల్లో మరి మన దేశానికి మాత్రమే కాదు కానీ క్రైస్తవ దేశాలను చెప్పుకునే వారికి కూడా ఒక సవాలుకరమైనటువంటి సాక్ష్యాన్ని ఆ బిడ్డ చెప్పింది జమీమా. దేవుని సంగమా, ఈ పోరాటం శారీరకంగా మనం అభివృద్ధిలోనికి రావాలంటే శరీర పోరాటంతో పాటు ఏ పోరాటం అంటండి, ఆత్మీయమైన పోరాటము కూడా మనకు చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ దేవుని వాక్య భాగంలో చూస్తూ ఉన్నప్పుడు మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఆ 7వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. ఏంటంటండి, భయముతో కూడినటువంటి పరిస్థితులు, లోపట ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ దేవుని బిడ్డలారా, ఆ దినాలలో వారు పడుతున్న ప్రయాసలు, ఆ పోరాటాలలో వారేం చేస్తూ ఉన్నారంటే ప్రభు కొరకు మరి ఆ విధంగా సాగిపోతూ ఉన్నప్పుడు 6వ వచనంలో అంటున్నాడు, అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. పోరాటాల్లో దేవుని బిడ్డలారా, నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని ఆదరించాడంట. పోరాటాలతో కూడిన బ్రతుకుల మధ్య ఉంటున్నప్పుడు. అందుకని కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27, 29 వచనాల్లో మనం చూసినట్లయితే, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే,
ఆ, క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచు ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు ఏమన్నా, ఆ పై వచనం కూడా ఒకసారి చూడండి. ఏంటి ఆ పోరాటం అని చూసినట్లయితే, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచు ఉన్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఏంటి ప్రయాస? దేవుని ఎదుట మరి అనేక మంది నిలువబెట్టాలి. లోకములో ఉన్నటువంటి మనుషులు పాపములో బ్రతుకుతూ ఉన్నారు. అన్యాయములో, అక్రమములో, దేవునికి విరోధముగా, అపవాది సంబంధులుగా బ్రతుకుతూ ఉన్నటువంటి మానవ జీవితాలను వారిని ఏం చేయాలంటే దేవుని జ్ఞానములోనికి నడిపించి ఈ సువార్తను వారికి ప్రకటించడం ద్వారా వారిని దేవునిలోనికి నడిపించి ప్రభు ఎదుట వారిని నిలువబెట్టాలని ఈ సువార్త పోరాటంలో నేను సాగుతూ ఉన్నాను. ఏ పోరాటం అండి ఇది? ఈ సువార్త పోరాటం చేస్తూ ఉన్న అపవాది మనుషులను అజ్ఞానములో, అపవిత్రతలో వాడు బంధించి వేసి దేవుణ్ణి ఎరగకుండగా మనుషులు, దేవుని జ్ఞానము లేకుండా మనుషులు అన్యాయములో, అజ్ఞానములో, అపవిత్రతలో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ సిలువ సువార్త, దేవుని రాజ్య సువార్త ప్రకటించి మనుషులను దేవుని యొక్క జ్ఞానములోనికి నడిపించి ఈ సువార్త పోరాటములో దేవుడే ఆయన క్రియాశక్తిని మాకు అనుగ్రహించడం ద్వారా మేము ఈ పోరాటంలో ముందుకి కొనసాగుతున్నామంటున్నాడు. ఎందుకనంటే మరి చూడండి, అక్కడే కొరింథీయులు రాసిన పత్రిక, 2వ కొరింథీయులు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు మనుషుల యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయో అక్కడ చెప్తూ ఉంటాడు. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ 3వ వచనం 4వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం అంట ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం చేసేసిందంటండి? గ్రుడ్డితనం కలిగజేసేసింది. దేవుని సువార్త వారికి అర్థం కాకుండా తెలియజేసేస్తుంది. వారి మనోనేత్రాలు గ్రుడ్డితనంతో నింపివేసింది. దేవుని సువార్తను ఎందుకు ఆటంకపరుస్తూ ఉన్నారంటే, దేవుని సువార్తకు ఎందుకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారంటే, యుగ సంబంధమైన దేవత ఏం చేసేస్తుందంటండి? వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేసేసింది. దేవుని సువార్త ప్రకాశం వారికి అర్థం కావట్లా. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒకానొక టైంలో ఏం చేశాడంటే, మరి క్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రకాశం లేనప్పుడు, ఆయన మనోనేత్రాలు మూయబడినప్పుడు, క్రీస్తు ప్రభువుని గురించినటువంటి జ్ఞానము ఆయనకు అబ్బనప్పుడు ఏం చేశాడంటే,
సంఘాన్ని పాడు చేశాడు, సంఘాన్ని హింసించాడు, సంఘాన్ని నాశనం చేయటానికి, దేవుని పనిని పాడు చేయటానికి ఆయన కంకణం కట్టుకొని అది ప్రాణాధారం అనుకున్నాడంట. ఏమనుకున్నాడంటండి? మనం ప్రాణాధారం ఈ లోకంలో జీవనాధారం అంటారు చూసారా? మనం బ్రతకాలంటే ఏదో ఒక పని చేసుకొని జీవనాధారం అండి, మా బ్రతుకు ఇదే జీవనాధారం అంటారు. ఒక ఉద్యోగమో చేతి పనో వారు చేసే ఏదో ఒక పని వారి జీవానికి ఆధారం. అట్లాగే ఈ సౌలుకి పౌలుగా మారకముందంట ఏంటంటే ఆయన ప్రాణాధారం ఏంటంట? దేవుని పనిని పాడు చేయటం ఆయనకు అది ఒక ప్రాణాధారం అయిపోయిందంట. దేవుడు ఆయన దర్శించిన తరువాత దేవుని కొరకు భక్తిగా ఉండాలనుకున్నాడు. బెన్యామీను గోత్రంలో పుట్టాడు. పరిసయుడిగా, అంటే ఈ తోరా అంటారు, పంచకాండాలను ఏమంటారంటే మరి తోరా అంటారు. ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి 39 అంటే వారికి మాత్రం ఇశ్రాయేలీలకి 24 గ్రంథాలుగానే చెప్పుకుంటారు. అవి మనకి ఉన్నట్టుగా 1 సమూయేలు గ్రంథం, 2 సమూయేలు గ్రంథం ఇటువంటి ఉండవు. మేజర్ ప్రవక్తలు, మైనర్ ఆ ప్రవక్తలు ఈ 12 మందిని వారు ఏం చేస్తారంటే ఒకటి కింద లెక్క కట్టి 24గా అంటే తనాక్ అంటారనమాట. అంటే 3 అక్షరాలు ఆ హీబ్రూ బైబిల్లో ఉండేటువంటి ఆ 3 ఆ పదాలు ఏంటంటే ఆ 30 మనకు ఉండేటువంటి 39 అధ్యాయాలకి ఆ తోరా అంటారు పంచకాండాలను. మరి ఆ నవీం అంటే ప్రవక్తల గ్రంథాలు. ఈ కీర్తనలు మరి యొక్క పరమగీతాలు వీటన్నిటిని ఏమంటారంటే కెతువీం అంటారు, కావ్యాలు అంటారనమాట. ప్రధాన బిడ్డలారా, వారికి ఆ పాత నిబంధన గ్రంథాన్ని చాలా క్షుణ్ణంగా చదివి వంట పట్టించుకున్నాడంటారు చూసారా? అట్లాగా ఈ యొక్క బెన్యామీను గోత్రములో పుట్టినటువంటి ఈ యొక్క పరిసయ్యుల సంతతికి చెందినటువంటి ఈ యొక్క సౌలు ఏం చేశాడంటే ఈ యొక్క తోరా తనాక్ని మరి ఈ పాత నిబంధన గ్రంథమంతా కూడా చాలా క్షుణ్ణంగా చదివాడు, చాలా జ్ఞానాన్ని అభ్యాసం చేశాడు. యెహోవా తప్ప వేరొక దేవుడు లేడనుకున్నాడు. కానీ ఈ యొక్క 39 అధ్యాయాల్లోనే క్రీస్తు ప్రభు మెస్సియా వస్తాడు. ఆయన ద్వారానే ఈ లోకానికి పాపానికి విమోచన దేవుని యొక్క ప్రణాళిక ఈ గ్రంథాల్లో వ్రాయబడినటువంటి సత్యాన్ని ఆయన గుర్తెరగలేకపోయాడు. తరువాత దమస్కు మార్గములో ప్రభు ఆయన దర్శించినప్పుడు ఆయన కన్నులు అననీయ అనేటువంటి ఆయన వచ్చి ప్రార్థించినప్పుడు ఆ పొరలు లాంటివి రాలిపోయిన తరువాత క్రీస్తు ప్రభు మరి ప్రవక్తల గ్రంథాలలో ఎట్లా వ్రాయబడి ఉందో ఆయన రాకను గురించి ఆయన గుర్తెరిగిన తరువాత ఇప్పుడు ఈ సువార్త మర్మాన్ని ప్రకటించడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు, ప్రయాసపడుతూ ఉన్నాడు. యూదుల మధ్యన సన్హెడ్రిన్ సభలో యూదుల యొక్క ఆ సభలో ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవంటండి. ప్రభు కొరకు వాటినన్నీ విడిచిపెట్టుకొని ఈ సువార్త పక్షముగా పోరాడుతూ ఉన్నాడు. ఎన్నో దెబ్బలు, ఎన్నో అవమానాలు, నిందలైనప్పటికీ ప్రభు కొరకు ఈ సువార్త పక్షముగా పోరాడటానికి ఆయన ప్రయాసపడుతూ ఇక్కడ అంటున్నాడు, నేను ఈ విధంగా పోరాడటానికి సువార్తలో దేవుడే నాలో ఏం చేస్తున్నాడు? ఆయన క్రియాశక్తిని కార్యం చేస్తూ ఉన్నాడు. అందును బట్టి నేను ఇలా విధంగా పోరాడగలుగుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మన పోరాటం ఏంటి?
లోకములో శరీర సంబంధమైన పోరాటమేనా, ఆత్మీయంగా ప్రభువు కొరకు సాగిపోవాలనేదే ఈ యొక్క పోరాటం, శరీర సంబంధమైన పోరాటం. అందుకని అంటాడు కదా, శరీర సంబంధమైనది కొంచెం మట్టికి ఈ సాధనము ప్రయోజనకరము, కానీ ఆత్మ సంబంధమైనటువంటిది ఇప్పటి విషయములోను రాబో జీవం విషయములోను ఇది ప్రయోజనకరమై ఉన్నది. ఈ ఆత్మ సంబంధమైన పోరాటం, ఈ ప్రార్థన అనుభవం, ప్రభువుని బ్రతిమలాడుకునేటువంటి ఈ ఆత్మీయ అనుభవాలు ఈ లోక సంబంధంగా మనకు మేలు చేయటం మాత్రమే కాదు, కానీ రాబో జీవం పరలోకములో ప్రభువుతో ఉండటానికి కూడా ఇది మనకేమైందంటండి ప్రయోజనకరమై ఉన్నది. ఈ ప్రార్థన అనుభవాలు, దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకోవటం, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చటం కేవలం ఈ లోకములో మనకు మేలు కొరకే కాదు, కానీ అక్కడ యాకోబు జీవితంలో ఏశావు పోరాటం చేయటానికి వచ్చాడు, కానీ యాకోబు కొంచెం కుంటుతూ నడవలేక నడుస్తూ వస్తూ ఉంటే తమ్ముని చూసినప్పుడు ఏశావుకి ఏమొచ్చిందంటే ప్రేమ కలిగిందంటే, దయ కలిగింది. తమ్ముడు మెడ మీద పడి చంపడానికి వచ్చినటువంటి అన్నగారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, కన్నీరు కార్చి కౌగలించుకొని, తమ్ముడా నీవు నేను ముఖాలు చూసుకొని ఎంతకాలం అయిపోయిందిరా అని ఏడవటం ప్రారంభించాడు. ఇవన్నీ పంపించిన ఎందుకనంటే, అయ్యా నీకు కానుకగా పంపిస్తున్నానంటే అంటున్నాడు, నాకేమీ వద్దు, దేవుడు నాకు ఇచ్చాడంటే, లేదు నీ దాసునైన నాకు దేవుడిచ్చినటువంటి ఈ ఆశీర్వాదాల్లో కొంత కానుక తీసుకో అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినప్పుడు తరువాత యాకోబు సంతానంలో నుండి వచ్చినటువంటి వారు ఇశ్రాయేలీలు, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇశ్రాయేలు దేశము హమాసుతో పోరాటం, వారి పోరాట పటిమ, వారికి దేవుడిచ్చిన వాగ్దాన దేశం కొరకు వారి దేశ ప్రజలను వారు అపహరించుకు వెళ్ళిపోయారని చెప్పి 2 సంవత్సరాలు విరామము లేకుండా అన్యాయంగా వీరి మీద దాడి చేసిన వారికి చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలు వారికి సహకరిస్తూ ఉంటే, అయినా ఎక్కడా వెనక తిరగకుండా వారి దేశ ప్రజలు రక్షించుకోవటానికి ఎంత పోరాటం చేశారో మనము చూస్తూ వచ్చాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు వారిది శరీర సంబంధమైన పోరాటము. ఇక్కడ అపోస్తులైన పౌలు చేసే పోరాటం ఏంటంటే ఆత్మ సంబంధమైన పోరాటం. మనుషులు ఎక్కడుండిపోయారంటే అంధకారములో ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారిని ఏం చేసిందంటండి, వారి మనోనేత్రాలు బృడ్డితనము కలిగజేసి వారిని పాపములో బందీలుగా చేసినప్పుడు ఈ సువార్త పక్షముగా మేము పోరాడి వారిని విడిపించాల. మరి హబక్కు గ్రంథములో 1వ అధ్యాయం 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తూ ఉంటాం. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే అక్కడ మనుషులందరినీ కూడా ఏం చేశాడని చెప్పబడుతుందంటే చూడండి, 15వ వచనం అండి, 1వ అధ్యాయం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరిలు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్నట్లయితే దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు కనపడేది ఏంటంటే
రేపు నేనే చూస్తాను. అలాగే అలాగే అలాగే. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు మరి లోకములో ఉన్నటువంటి మనుషులను ఏం చేశాడంటే సాతానుడు వాడిని ఏం చేశాడంటే అండి చిక్కించుకున్నాడు. ఎట్లా చిక్కించుకున్నాడంటే వాడు గాలము వేసి, అదేవిధంగా చూసినట్లయితే ఉరులు ఒగ్గి ప్రియ దేవుని బిడ్డలారా తరువాత వారికి ఇంకా ఏం వేశాడంటే మరి ఆ వల వేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మూడు కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి లోక సంబంధమైనవి, తండ్రి వలన పుట్టినవి కాదని ప్రభువు చెప్పాడు. మరి సాతాను యొక్క ఆయుధాలు ఇవన్నీ కూడా సాతానుడు మానవుల్ని వేసి చిక్కించుకొని ఏం చేస్తున్నాడంటే వాడితో పాటు నిత్య నాశనానికి, నరకానికి వాడు తీసుకొని వెళ్ళటానికి మానవులను బందీలుగా చేసుకుంటే, మరి ఇప్పుడు దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా దేవుని బిడ్డలు ఏం చేయాలంటే మరి ఆ అక్టోబర్ 7వ తారీఖున గత 2 సంవత్సరాల క్రితం ఇస్రాయేల్ మరి బందీలైనటువంటి హాస్టేజ్ని విడిపించుకోవటానికి వారు యుద్ధం చేశారు, పోరాటం చేశారు. మరి ఈ లోకములో దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా దేవుని బిడ్డలైన వారి పోరాటం ఏంటంటే సాతాను చేతుల్లో బందీలైపోయినటువంటి వారిని ఈ సిలువ సువార్త ప్రకటించి పాపపు బంధకాల నుండి సాతాను యొక్క చేతుల్లో వాడి కబంధ హస్తాల్లో బందీలైపోయినటువంటి వారిని విడిపించటానికి దేవుని బిడ్డల యొక్క పోరాటం. ఏ పోరాటం అండి ఇది? ఆత్మీయ పోరాటం. దేవుని బిడ్డలారా, ఎవరి చేతుల్లో బందీలైపోయారంటే మనుషులు అపవాది చేతుల్లో, సాతాను యొక్క చేతుల్లో బందీలైపోయి వారిని బందీలుగా చేసుకొని అపవాది ఏం చేస్తూ ఉన్నాడంటే గంతులు వేస్తూ ఉన్నాడంట, సంతోషిస్తూ ఉన్నాడంటండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు మానవులను అపవాది బందీలుగా చేసుకుంటే వాడి యొక్క కబంధ హస్తాల్లో బందీలైపోయినటువంటి మానవులకు విడుదల ఎక్కడ వస్తూ ఉందంటే ఈ సిలువ సువార్త ప్రకటించడం ద్వారా. ఏదండి? సిలువ సువార్త మనుషులకు ప్రకటించబడుట ద్వారా ఏమవుతుందంటే మానవాళికి విడుదల కలుగుతూ ఉంది. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు ఆ 18వ వచనములో మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆ 18వ వచనంలో మనం చూసినట్లయితే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఒక పాపి మరి అతడు పాపు బంధకాలను విడిపించబడాలంటే ఏ శక్తితో విడిపించబడుతున్నారంటే ఈ సిలువ సువార్త అనేటువంటి శక్తి ద్వారా మానవుని పాపపు బంధకాల నుండి విడిపించబడి అతడు ఆత్మీయ స్వాతంత్రంలోనికి రావటానికి అవకాశం ఉంది. దేవుని బిడ్డలారా, మీ మధ్యన నిలువబడి వాక్యం చెప్తున్న నేను కూడా మరి ఆ 88వ సంవత్సరంలో దైవజనులు మరి యవనస్తుల కూటములో
అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని ఈ సువార్త చెప్తూ ఉన్నప్పుడు నా హృదయం తెరవబడింది. దైవజనులు శామ్యూల్ ఎస్ రత్నమయ్య గారు సువార్త ప్రకటిస్తూ ఉంటే నా హృదయంలో ఉన్నటువంటి పాపపు ఆ బంధకాలు ఆ రాత్రి దేవుని బిడ్డలారా సిలువ సువార్త ద్వారా నేను విడుదల పొందాను. దేవుని బిడ్డలారా, అంతకుముందు ఆ పాప బంధకాల్లో ఉండేటువంటి నా జీవితం ఆ రాత్రి ఆ సంవత్సరం ఆ యవనస్తుల కూటాల్లో ప్రారంభ రాత్రి అది. దేవుని బిడ్డలారా, సువార్త వినినప్పుడు ఆ పాపపు బంధకాల నుండి ఆ సాతాను బంధకాల నుండి నేను విడుదల పొందాను. ఈ లోకములో అనేక మంది ఏమవుతున్నారంటే ఈ పాపపు బంధకాల్లో బందీలైపోయారు. వారి విడుదల కొరకు ఏం చేయబడాలంటే ఈ సిలువ సువార్త ఎవరైతే వింటారో, దాన్ని హృదయములో విశ్వసిస్తారో, వారి కట్ల నుండి, పాపపు బంధకాల నుండి, సాతాను యొక్క బంధకాల నుండి విడిపించబడుతూ ఉన్నారు. ఈ సిలువ సువార్త మనుషులకు అందుతూ ఉంటే సాతానుని యొక్క కబంధ హస్తాల్లో నుండి మానవుని విడిపించబడుతూ ఉన్నారని ఏం చేస్తున్నాడంటే దినాల్లో ఈ మత మార్పిడి అనేటువంటి మనుషులను మభ్యపెడుతూ వారు ఏమంటున్నారంటే వారికి ఏదో ఆశ చూపి మార్చేస్తున్నారంటున్నారు. వారికి ఏవో ఇచ్చి మార్చేస్తున్నారండి, మత మార్పిడి చేస్తున్నారంటున్నారు. హైందవ కుటుంబాల్లోని రక్షించబడుతున్నారు. దేని కొరకంటే ఎన్నో తీర్థయాత్రలు చేసి ఉపవాసాలుండి జాగరణలు చేసి ఎన్నో భూదానాలు నిలువు దోపిడీలు ఇచ్చి వారెన్నో ప్రయాసలు పడి పాపము నుండి విడుదల లేక సిలువ సువార్త దగ్గరకు వచ్చినప్పుడు వారి హృదయాలు మార్పు చెందిన తరువాత వారు ఎన్నో శ్రమలు గుండా వెళ్తూ ఉన్నారు. వారి సమాజము ద్వారా, వారి కుటుంబాల ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, అవమానాలు పొందుతూ ఉన్నారు. అయినా సరే ఏం చేస్తున్నారంటే మాకు క్రీస్తు ప్రభువు ద్వారా రక్షణ దొరికింది, మా హృదయాలు మార్పు చెందిని, మా ఆత్మీయ జీవితాలు పరిశుద్ధపరచబడ్డాయి, మాకు ఆత్మీయ రక్షణ దొరికింది. ఈ లోకములో కొద్ది కాలం శరీరానుసారంగా మేము అవమానాలు పొందవచ్చు, నిందలు పొందవచ్చు, కానీ ఈ ఆత్మీయ పోరాటంలో మేము వెనుక తిరగం. కొంతమంది ఆస్తులు వదులుకుంటున్నారు, బంధువులను వదులుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అయ్యా మేము ప్రభుని నమ్ముకున్నాం, ప్రభు కొరకు బ్రతుకుతాం, అన్యాచారాలకు రామంటే వారి కుటుంబీకులు, బంధువులు వారిని వెలివేసే పరిస్థితులు. మేము మీ వివాహాలకు రాము, మీ కార్యక్రమాలకు రాము, వారి కుటుంబాల్లో వ్యతిరేకతలు. మీకు చిల్లు గవ్వ మేమేమోమన్నా సరే ప్రభు కొరకు ఎన్నో వదులుకొని ప్రభు కొరకు ప్రయాసపడేవారు ఎంతోమంది దినాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మన ఆత్మీయ జీవితాలు, మన పోరాటం కేవలం శరీర సంబంధమైనదేనా? మన ఆత్మీయ పోరాటం మనలో ఏమైనా ఉందా? ఆత్మీయంగా మనం ముందుకు సాగిపోవటానికి కొన్ని నిందలు, అవమానాలు, శ్రమలు ఎదురవ్వచ్చు. అయినా సరే ప్రభు కొరకు మనం ఏం చేయాలా? సువార్త పక్షముగా పోరాడటానికి మనం నిలువబడితే ఆయనే మనకు ఏమి ఇస్తున్నాడంటండి? మనలో కార్యసాధకమైన ఆయన క్రియాశక్తిని మనలో నింపుతాడు.
ఆయన బిడ్డలుగా ఆయన మనల్ని నిలువ పెట్టుకుంటాడు. దేవుని బిడ్డలారా, చూడండి కొన్ని విషయాలు దేవుని వాక్య భాగంలో మనం చూద్దాం. ఈ పోరాటం ఇంకా ఎవరితోటండి మనం చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా చూసినట్లయితే నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట, దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము. ఈ పోరాటం దేని కొరకంటే నిత్య జీవమును చేపట్టడానికి. తరువాత ఈ లోకములో దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే అనేక మంది ఎదుట సాక్ష్యం ఇవ్వటానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మరి చూసాం కదా, వార్తల్లో చూసిన వారికి తెలుస్తుంది. ఆ యవన బిడ్డ జమీమా, దేవుని బిడ్డలారా, ఎంతో ధైర్యంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు హృదయం సంతోషించింది. అన్యుల మధ్యన వ్యతిరేకతలు ఉన్నప్పటికీ నేను ప్రార్థన చేసుకుంటా, దేవునికి మహిమ చెల్లించింది. ఈ విజయానికి నేను ప్రయాసపడ్డానంటే దేవుడే దానికి కారణం. మనం అనేక మంది ఎదుట ఏమి ఇవ్వాలండి? సాక్షులముగా నిలవబడాలా. లోకములు ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ అయినా సరే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విజయోత్సాహముతో ఊరేగించే దేవుడు ఆయన. మొదట్లో కొంచెం అవమానాలుగా, శ్రమగా, ఇబ్బందికరంగా ఉండవచ్చు, కానీ దాని అంతిమ పరిస్థితి తరువాత చూసినప్పుడు ఎవరైతే అవమానపరిచారో వారి మధ్యనే దేవుడు తన బిడ్డల యొక్క తలను ఎత్తే దేవుడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని ప్రభు చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనము ఏ పోరాటం అంటే ఇది మంచి పోరాటం, విశ్వాస సంబంధమైన పోరాటం, నిత్య జీవానికి సంబంధించినటువంటి ఈ ఆత్మీయ పోరాటంలో సన్నగిల్లిపోతున్నామా? నేర్సిల్లిపోతున్నామా? ఈ లోక పరిస్థితులు చూసి, అవమానాలు చూసి, నిందలు చూసి, మరి అపోస్తలుడైన పౌలుకు కూడా ఎన్నో నిందలు వచ్చినాయి, దెబ్బలు తిన్నాడు, గాయాలు పొందాడు. అయినా సరే ఆ పోరాటంలో ఆయన వెనుతిరగలేదు. దేవుని బిడ్డలారా, మరి చూడండి, ఆ దేవుని వాక్య భాగంలో అక్కడ 2వ తిమోతి పత్రికలో కూడా మనం చూసినట్లయితే, ఆ 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. దేవుని బిడ్డలారా, ఈ పోరాటంలో ఎట్లా ఉండాలంటండి? ఎలా పడితే అలాగ పోరాడేయటం కాదు, ఒక నియమము ప్రకారంగా పోరాడాలంట. ఎట్లా ఉండాలంటండి? నియమము ప్రకారంగా పోరాడాల. నియమము అంటే ఒక క్రమశిక్షణతో, క్రమశిక్షణ లేని పోరాటం అది అవమానాలకు లేకపోతే అపజయాలకు దారితీస్తుంది. నియమముతో, ఒక క్రమశిక్షణతో ఆత్మీయ పోరాటాన్ని మనం కొనసాగించాలా. ఆత్మీయంగా మనము ప్రభు కొరకు క్రమశిక్షణతో ముందుకు సాగాల. ఆత్మానుసారంగా మనం ముందుకు సాగాల. ఈ పోరాటం దేవుని బిడ్డలారా ఒక క్రమశిక్షణతో కూడినదై ఉండాల. అంతేగాని మనకిష్టం వచ్చినప్పుడు, మనకేదో దేవుని బిడ్డలారా అనుకూలంగా ఉన్నప్పుడు అప్పుడు అనటం కాదంట. ఈ పోరాటంలో
జట్టి అయిన వాడు ఏం చేయాలంటండి, ఆ పోరాడినప్పుడు ఎట్లా పోరాడాలంట, నియమము ప్రకారం నియమ నిబంధనలు పాటిస్తూ మన ముందున్నటువంటి పోరాటంలో ముందుకు సాగాల. నియమము లేని పోరాటం ఏమవుతుందంటే అది అపజయాలకు. కొన్నిసార్లు చూసినప్పుడు వారు నియమము తప్పితే ఏమవుతారంటే ఆ పోరాటంలో వారు ఒకవేళ నెగ్గినా సరే వారికి అపజయం ఇస్తారు. అయ్యా, నువ్వు ఈ యొక్క పోరాటానికి వెళ్ళావు కానీ, నువ్వు పోరాడావు, గెలిచినట్టుగా ఉంది కానీ నువ్వేం చేసావంటే నియమం తప్పావు. మరి ఆ యుద్ధాల్లో కూడా యుద్ధ నీతి అంటారు. మరి ఆ మానవ హననం అంటే మనుషుల మీద కాదు యుద్ధం చేసేది. ఆ పోరాటం చేసేటప్పుడు మరి ఐక్యరాజ్య సమితి కూడా ఏం చేసిందంటే మరి కొన్ని దేశాలు సంతకాలు కూడా పెట్టి, నెతన్యాహు మీ దేశాలకు వస్తే ఆయన్ని పట్టి బంధించి ఇశ్రాయేలు ప్రధాని మాకు మరి అప్పగించాలి, ఎందుకంటే పాలస్తీనా మీద మనుషులు చనిపోతున్నారు అని చెప్పి వారు ఆ విధంగా చేశారు. యుద్ధములో పోరాటములో ఏం చేయాలంటే నియమ నిబంధనలతో పోరాటం చేయాల. ఎలా పడితే అలా పోరాటం చేసేయకూడదు. దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడంటే మరి జట్టి అయినటువంటి వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారం పోరాడకుంటే వానికి ఏం దొరకదంట, జీవ కిరీటము దొరకదు. అక్కడే 4వ అధ్యాయము 5వ వచనంలో 7వ వచనంలో కూడా చూస్తే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆ 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ఏ పోరాటం అంటండి ఇది? మంచి పోరాటం. ఈ పోరాటం ఏంటని చూసాం, సువార్త పక్షముగా పోరాటం. మనుషులు దేవుని బిడ్డలారా సాతాను చేతుల్లో శరీర సంబంధమైన కోరికల్లో బందీలైపోయి ఉండి వారు నశించిపోయి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతూ ఉంటే వారిని విడిపించటానికి ఈ సిలువ సువార్తను ప్రకటించే పోరాటం. ఆయన ఏ పోరాటం అంటే అండి, మనుషులను సాతాను యొక్క బంధకాల్లో, పాపపు బంధకాలు నలిగిపోతున్న వారిని విడిపించటానికి నేను ఏ పోరాటం చేశాను, మంచి పోరాటం పోరాడాను. నాకు నా పోరాటం ఈ లోక సంబంధమైనది కాదు, శరీర సంబంధమైన పోరాటం కాదు. నా పోరాటం ఏంటంటే ఆత్మ సంబంధమైన పోరాటం. మీరు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయము 32వ వచనంలో చూసినప్పుడు హెబ్రీ గ్రంథకర్త అంటాడు, 10వ అధ్యాయము 32వ వచనంలో చూస్తే సహించిన పూర్వదినములు జ్ఞాపకము తెచ్చుకొనిడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, మరి ఏమంటున్నాడంటే మీరు ప్రారంభ దినాల్లో శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఆత్మీయ పోరాటంలో ముందుకు బాగానే కొనసాగారు. అయితే కొన్ని దినాలైన తరువాత ఈ ఆత్మీయ పోరాటములో మీరు చల్లబడిపోయారు, వెనకబడిపోయారు, ముందుకు సాగలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ప్రారంభ దినాలలో మీరు ఏ విధంగా అయితే ప్రారంభ దినాల్లో శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ మీ ఆత్మీయ పోరాటములు ఎట్లా కొనసాగారో అని చెప్పేసి వారిని పురుకొల్పుతూ ఉన్నట్లుగా, వారిని బలపరుస్తూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. అక్కడే 11వ అధ్యాయం 34వ వచనంలో చూసినట్లయితే 11వ అధ్యాయం 34వ వచనంలో చూసినట్లయితే అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉంచబడి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి.
పారద్రోలిరి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు వారు పోరాడినప్పుడు ఎట్లా పోరాడారంటే పరాక్రమశాలులై. ఎట్లాగంటండి? పరాక్రమశాలులై ప్రభు కొరకు పోరాడారంట. మరి దినాలు గడిచే కొలది మనము ఆత్మీయంగా చల్లారిపోతున్నామా? అయితే ఈ దినాల్లో ఈ యొక్క ఉపవాస ప్రార్థనలలో మనం ఏం చేయబడాలండి? మరలా తిరిగి పురుకొల్పబడాల. ఆత్మీయంగా మనం బలపరచబడాల. ప్రభు కొరకు పరాక్రమవంతులమై దేవుని కొరకు సువార్త పనిలో, దేవుని పనిలో ఆత్మీయ పోరాట పటిమ కలిగి చల్లారిపోయిన స్థితిని మరలా మనం ఏం చేయాలా? బలపరచబడాల, ధైర్యపరచబడాల. దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకొని దేవునితో సహవాసం చేయటం ద్వారా ఆత్మలో మనం బలవంతులమై ఈ సువార్త పనిలో ప్రయాసపడటానికి మంచి పోరాటం చేసేవారిగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా మరి ఎఫెసీ పత్రికలో ఒకడు అంటాడు కదా, 6వ అధ్యాయము 10వ వచనం 12వ వచనం నుండి 12వ వచనం కొరకు చూస్తే అపోస్తలుడైన పౌలు ఇంకా ఎవరితో అంటే మన పోరాటం ప్రియ దేవుని బిడ్డలారా అంధకార శక్తులతో, లోకనాథులతోటి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా మనకు తోడుగా ఉన్నప్పుడు అది అంధకార శక్తులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, లోకనాథులు కావచ్చు, వాటి మీద దేవుడు మనకు జయమిచ్చేది ఎక్కడంటే దేవుని సన్నిధిలో మనము బ్రతిమలాడుకున్నప్పుడు. మరి ఎబ్బోకు రేవు దగ్గర మరి యాకోబు ఏం చేశాడండి? ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమలాడాడు. పోరాటము. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. దేవుని బిడ్డలారా, పోరాటం, ఆత్మీయ పోరాటం చల్లారిపోయిన స్థితిలో మనం ఉన్నామా? లేకపోతే పరాక్రమశాలులుగా దేవుని కొరకు పౌరుషం కలిగి మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నామా? పర్లేదులేండి, లోకంలో ఉన్నాం కాబట్టి, లోక పరిస్థితుల్లో ఇలా వెళ్ళాలి కాబట్టి అని లోకముతో రాజీ పడిపోయి ఆత్మీయ పోరాటంలో చల్లారిపోయి వెనకబడిపోయిన పరిస్థితుల్లో ఉన్నామా? మనము నియమము తప్పితే జీవ కిరీటం పొందలేం. నియమం ప్రకారంగా మనం పోరాడాలా. నియమము తప్పితే జీవ కిరీటాన్ని పోగొట్టుకుంటాం. ఈ దినాలలో మన ఆత్మీయ పోరాటం ఎట్లా ఉంది? పరాక్రమశాలులమై ప్రభు కొరకు ముందుకు సాగిపోతున్నామా? ఆత్మీయ జీవితంలో అటువంటి పౌరుషం, ఆత్మీయ శక్తి మనలో కనబడుతూ ఉందా? ప్రారంభ దినాల్లో రక్షించబడినప్పుడు ప్రభు కొరకు నేను అవసరమైతే ప్రాణం పెడతా, ప్రభు కొరకు నేను అన్నీ వదులుకుంటా అంటాం. తరువాత రోజులు గడిచే కొలది, సంవత్సరాలు దొల్లే కొలది ఏమవుతా అంటే లోకముతో, పరిస్థితులతో రాజీ పడిపోయే పరిస్థితి. ఆత్మీయ పోరాటం రాజీ పడే పరిస్థితి కాదు. శత్రువుతో రాజీ పడితే ఆత్మీయ పోరాటంలో మనము ముందుకు సాగలేం. కాబట్టి ఈ ఆత్మీయ పోరాటం ఎప్పుడు వరకునండి? కడ వరకు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మన పోరాటం ఎప్పుడు వరకు? ఈ లోక యాత్ర ముగించేంత వరకు కూడా మన పోరాటంలో నియమము ప్రకారము ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు కొరకు పోరాట యోధులుగా మనం ముందుకు సాగిపోయే వారముగా ఉండాలని దేవుని వాక్యము ద్వారా ఈ యొక్క ఉపవాస ప్రార్థనా కూడికల్లో మనం బలవంతులమై ముందున్న దినాలలో, ముందున్న సంవత్సరాలలో ప్రభు కొరకు సాక్షులముగా, ఆయన సాధనాలముగా, ఆయన కొరకు పోరాడే వారముగా, ఆయన సైన్యములో మనము కూడా యోధులంగా సాగిపోవటానికి దేవుడు మన కొరకు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రాలు. కొంచెం అందరూ ఎదరికి రండి.
మరి కరెంటు లేదు కనుక ఎదురుకు సరే. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమైందనా పాడనమ్మా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రార్థన చేసుకుందామండి. విన్న దేవుని మాటలను బట్టి యాజకులారా, దేవుని బిడ్డలారా, ప్రజలారా, దేవుని సన్నిధికి రండి. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకునండి. వ్రత దినాన్ని ఏర్పాటు చేసుకునండి. దేవునిని బ్రతిమలాడుకొనండి. ఈ రాత్రి దేవుణ్ణి బ్రతిమలాడుకొనుట కొరకై దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా పోరాటములను ఎదుర్కొంటూ వస్తా ఉన్నామో, శత్రువు అయినటువంటి సాతాను చేత శోధించబడుతున్నావేమో, ఏ పోరాటములో మనం ఉన్నామో, ఎటువంటి పోరాటం కలిగిన వారిగా మనం ఉన్నామో ఈ రాత్రి మనం పరిశీలన చేసుకుందాం. నిజమే ప్రభువా, నీ బిడ్డలైన వారు పోరాడుతూ ఉన్నప్పుడు, నీ బిడ్డలైనటువంటి వారు కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు నీ దాసుడైన తిమోతిని పంపించారు నాయన, ఆదరించబడుట కొరకు. దేవా, వారు నాయన వారు కలిగినటువంటి దుఃఖములో నుండి, వారు కలిగినటువంటి ఇబ్బందులో నుండి, వారు కలిగినటువంటి పోరాటములో ఆదరించటానికి తిమోతిని పంపించారు నాయన. ఇదిగో రాత్రంతా వేడుకుంటున్నాడు నాయన, రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు నాయన. యాకోబు నాయన కన్నీరు కారుస్తూ ఉన్నాడు, బ్రతిమలాడుతూ ఉన్నాడు, నిన్ను శరణ వేడుకుంటున్నాడు, నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాడు నాయన. నీవే ప్రభా అతన్ని ఆశీర్వదించటానికి, భౌతికంగా ఏమి ఉన్నప్పటికీ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం కావాలి, పరలోక సంబంధమైనటువంటి దీవెన కావాలి. ఈ రాత్రి ప్రభు మనలను కూడా, మన హృదయాలు ఎరిగినటువంటి వాడు, దేవుని ఆశీర్వాదములను మనం పొందుకొనుట కొరకు, దేవుని దీవెనలను మనం పొందుకొనుట కొరకు మరింత దేవునిని మనం బ్రతిమలాడుకోవలసిన వారమై ఉన్నాం. ఏ విధమైన బాధలతో, వ్యాధులతో, సమస్యలతో, ఏ విధమైనటువంటి వివాదాలతో, ఏ విధమైనటువంటి పరిస్థితుల గుండా మనం నడిపించబడతా ఉన్నామో, ఈ పోరాటములో ప్రభు మనకు తోడునివ్వాలి, ప్రభువే మనల్ని ఆశీర్వదించాలి. ఆయన సన్నిధిలో బ్రతిమలాడుకుందాం. ఈ రాత్రి కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడుపుదాం, ప్రభువుని వేడుకుంటుందాం. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, మీరు నాయన, మీరు మా మధ్యలో ఉండి జరిగిస్తున్నటువంటి ఈ ప్రార్థనా సమయాన్ని బట్టి నీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రభా, ఈ నెల చివరి రోజు నాయన ఈ సంఘక్షేమాభివృద్ధి కూడిక, తిరిగి ఉపవాస ప్రార్థన కూడికలను బట్టి నీకు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాము నాయన. ప్రభా, ప్రారంభ రాత్రి
మీరు మాకు తోడుగా ఉన్నారు. రెండవ రాత్రి తిరిగి మరి నాయన ఈ మూడవ రాత్రి నాయన ఈ ప్రార్థనా సమయంలో మీరు మాకు అందించినటువంటి ఈ శ్రేష్టమైన మాటలను బట్టి నీకు వందనాలు నాయన. పోరాడేటువంటి మేము నియమం ప్రకారం పోరాడగలిగినట్లు సహాయమును దయచేయండి దేవా. మా తండ్రి, నీ కొరకు నాయన మీ నిత్య జీవాన్ని పొందుట కొరకు నాయన మేము పోరాడగలిగినట్లు సహాయమును దయచేయండి. సువార్త పోరాటమని నీ దాసుని ద్వారా దేవా మీరు మాకు జ్ఞాపకం చేశారు నాయన. ఎదుగమని నాయన ఈ సువార్త నాయన పరిశుద్ధత నాయన ఈ సువార్త వలన నాయన కృప పొందుకునటానికి మీరు మాకు సహాయమును దయచేయండి నాయన. ఈ రాత్రి తెచ్చిన నీ బిడ్డలను బట్టి నీకు వందనాలు నాయన. తిరిగి కొంత సమయం మేము ప్రార్థన చేయగలిగినట్లు సహాయం చేయండి. ఇంతవరకు వాక్యాన్ని అందించినటువంటి మీ దాసుని పరిచర్యను దేవా, మీ దాసుని యొక్క కుటుంబాన్ని బిడ్డలను మీరు దీవించండి నాయన. తిరిగి ప్రభా రేపు రాత్రి నాయన తిరిగి మరలా ఆదివారం ఆరాధనలో నాయన మిమ్మల్ని సేవించడానికి సహాయమును దయచేయండి. జరిగిస్తున్న పరిచర్య అంతటిని మీరు దీవించండి. తిరిగి నాయన ఒక్కొక్కరంగా మేము ప్రార్థన చేయగలిగినట్లు సహాయము చేయండి. కొంత సమయం మిమ్మల్ని బ్రతిమలాడుకోగలిగినట్లు మా సమస్యల కొరకు నాయన మేము ఆత్మీయంగా నడుచుకున్నట కొరకు నాయన మా ప్రభా మీ ఆశీర్వాదముల కొరకు మీ దీవెనల కొరకు పరసంబంధమైనటువంటి దీవెనల కొరకు నాయన మిమ్మలను బ్రతిమలాడి వేడుకొనటానికి సహాయమును దయచేయండి. యాకోబు ఏ విధంగా నీ చేత ఆదరించబడ్డాడో నాయన మా ప్రభా సువార్త ప్రకటిస్తున్నటువంటి నీ ప్రజలు ఏ విధంగా నీ భక్తుల చేత ఆదరించబడ్డారో, అనేకుల చేత మేలు పొందుతూ వచ్చారో, మేము కూడా మీ చేత ఆశీర్వాదించబడినట్లు మా కుటుంబాలు మా సహవాసములను మీరు మాకు నాయన వెలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన దేవా, ఈ రాత్రి నాయన కొద్ది నిమిషాలు ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపి మీ కొరకు కట్టబడినట్లు సహాయమును దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, మరి కొంత సమయం మనము ఈ రాత్రి ప్రార్థనలో గడపవలసిన వారమై ఉన్నాము. గత 2 రాత్రులు సమయానుకూలంగా 10 గంటలకే కూటం ముగించబడింది. కానీ ఈ రాత్రి మరి కొంత సమయం మనం ప్రార్థన చేయాలి. మరి వాతావరణం మరి కొంచెం మందిరంలో ఫ్యాన్ లేవు వెనక మూల. మీరు ఎదర భాగానికి జరిగినట్లయితే వెనక వారికి కూడా కొంచెం గాలి రావటానికి అవకాశం ఉంది. కొంచెం ఎదరికి చదువుకోండి అయ్యా. పురుషులు మీరు కూడా ఎదరికి కొంచెం ఈ ఫ్యాన్ కిందకు వస్తే మరి మంచిదని తలస్తా ఉన్నాను. ప్రార్థనలు మీరు మీ అవసరాలు ఏదైనా వ్యక్తిగత విషయాలు ఏదైనా ఉన్నట్లయితే మరి ప్రత్యేకంగా తెలియచేయండి. ఇందాక కుమారమ్మ గారు మరి యేసు గారు కల్దిండిలో పడిపోయారు, వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పారు. వారి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా ఎవరైనా ఏదైనా అవసరాలు ఉన్నట్లయితే తెలియచేయండి. ప్రార్థన ప్రారంభించుకుందాము. స్త్రీలు ప్రార్థన ప్రారంభిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రారంభించండి. ఒక్కొక్కరు కొద్ది సమయం మనం ప్రార్థన చేద్దాము. మనం ప్రతి నెల చేసిన విధంగా కొద్ది సమయం ప్రార్థనలో గడుపుతాం. చేయము.